ఇక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వల్ల బీజేపీ దూకుడు పెంచింది. ఇక ఏదైతే జిల్లాల వారీగా ఇక సర్వేల ఆధారంగానే పార్లమెంట్ పరిధిలో ఎంపీల అభ్యర్థులను కూడా నిర్ణయించేందుకు అధిష్టానం కసరత్తు చేసింది. ఇదే నేపథ్యంలో పార్లమెంట్ లో ఎలాంటి వ్యూహాలు తీసుకోబోతుంది, ఇక వీటన్నిటికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు ఇక రాణి రుద్రమ్మ గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ లో మీ యొక్క వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు? పార్లమెంట్ లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి 2 టర్మ్లో దేశంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేటువంటివి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి కూడా తాకినాయి. ఆఖరి పౌరుని దాకా సేవ చేయడమే లక్ష్యము, ఆఖరి పౌరుని దాకా అందించడమే లక్ష్యంగా ఏదైతే మోడీ గారు కోరుకున్నారో అది జరిగింది. ఇవాళ ఎరువుల సబ్సిడీలు కావచ్చు, లేదంటే ఉచిత గ్యాస్ కనెక్షన్ కావచ్చు, ఊళ్ళలో వేస్తున్నటువంటి రోడ్లు కావచ్చు, ముద్రా లోన్లు కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క పౌరులకి లాభం చేకూరే విధంగా జరిగినాయి. సో వాటన్నిటిని మరొక్కసారి మేము రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాము. ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని భారతదేశం అంతా కూడా కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటేయమని అభ్యర్థించడం మా బాధ్యత. మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. డెఫినెట్ గా ఈసారి బంపర్ మెజారిటీ తోటి అత్యధిక స్థానాలను తెలంగాణ నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలంతా కూడా ఇస్తున్నారని విశ్వసిస్తున్నాం. మేడం, అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా అది ప్రచారమేనా? నిజంగా ముందస్తు ఎన్నికలకు బీజేపీ వెళ్ళబోతుంది అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లేంత అవకాశము ఇప్పుడు ఎక్కడుందండి? ఆల్రెడీ ఇప్పుడు షెడ్యూల్ వచ్చినా కూడా యాజ్ పర్ షెడ్యూల్ ఎలక్షన్ జరుగుతుంది. గతంలో కూడా ఏప్రిల్ 10వ తారీఖు నాడు 2019లో లోక్సభ ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు ఇచ్చినా కూడా అదే మార్చు ఏప్రిల్నో ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి అందులో ముందస్తు వెనక అనేటువంటిది ఏం లేదు. ఒక 10 రోజులు అటు ఇటు, ఎందుకంటే దేశవ్యాప్తంగా జరగాలి కాబట్టి ఒక 4 దఫాలుగా 3 దఫాలుగా ఎలక్షన్ షెడ్యూల్ ఇస్తారు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రము మొదటి షెడ్యూల్లోనే ఎలక్షన్ ఉంటే అది డెఫినెట్ గా ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ మార్చ్ లాస్ట్ వీక్ లోనే ఉండే అవకాశం ఉంటుంది. లేదు రెండో షెడ్యూల్ లేదంటే రెండోసారి లేదంటే మూడోసారి ఎలక్షన్ జరిగే దాంట్లో ఉంటే కనుక ఇంకో 10 రోజులు అటు ఇటు, అంతే. అంతకుమించి పెద్ద ఇక ముందస్తు అవకాశం ఏం లేదు. ఇంకా రాహుల్ గాంధీకి జోడో యాత్రకు భయపడుతున్నారు బీజేపీ వాళ్ళు, అందుకే రాహుల్ ని అడ్డుకుంటున్నారు అనేది కూడా ఇక కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ, విమర్శ. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు రాహుల్ గాంధీ గారిని ప్రజలే పట్టించుకుంటలేరు. భారతీయ జనతా పార్టీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? మాకు మోడీ గారు లాంటి బ్రాండ్ అంబాసిడర్ బీజేపీకి ఉన్నాక మాకు ఏ రాహుల్ గాంధీ గారు ఎవరు ఏది చేసుకుంటే మాకింది? రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసుకుంటే చేసుకోనియండి, మాకేం సంబంధం దానికి సంబంధించి. కాబట్టి ఆ ఇష్యూస్ అన్ని కూడా పొలిటికల్ గా విమర్శలు చేయదలుచుకున్న వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు. బీజేపీ డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్తుంది. డైరెక్ట్ గా బీజేపీ ఏం చేస్తుంది అనేది వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు అనేటువంటిది తెలుసు. 500 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి అయోధ్య రామాలయం లాంటి టెంపుల్ ఇష్యూని కూడా చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసి ఇవాళ దేశ ప్రజల కోరిక, దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల కోరిక, మొత్తం ప్రపంచంలో ఉన్న హిందువులంతా కూడా తన్మయత్వం చెందినటువంటి రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి అయోధ్యలో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి గొప్ప వ్యక్తి మోడీ గారు. ఇవాళ మోడీ గారిని మరొకసారి అసలు మోడీ గారు ప్రధాని అయిందే దీనికోసమేమో అని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేము రాహుల్ గాంధీ గారిని చూసి ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ త్రిబుల్ తలాక్ ఇష్యూ అయితే ఏంటి, కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు అయితే ఏంటి, ఇలాంటి డైనమిక్ డెసిషన్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి చేతగాలేదు. ఇన్నేళ్ళు ఉన్నారు కదా అధికారంలో. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అతి ఎక్కువ కాలము 6 దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి కాశ్మీర్ సమస్య సాల్వ్ చేయడం చేతగాలేదు, వాళ్ళకి అయోధ్య సమస్య సాల్వ్ చేయడం చేతగాలేదు, వాళ్ళకి త్రిబుల్ తలాక్ లాంటి ఇష్యూని సాల్వ్ చేయడము, ఒకటి రద్దు చేయడం చేతగాలేదు. కాబట్టి ఏం చేసినా అది బీజేపీ తోటే సాధ్యం, అది మోడీ గారితోటే సాధ్యం అని ప్రజలు నమ్ముతున్నారు. మీరేమో ఎన్ని సమస్యలను పరిష్కరించారు మోడీ గారు అంటున్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక ప్రాజెక్టు కట్టలేదు. నిజంగా ప్రజలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏ విధమైన ఏదైతే అభివృద్ధి చేసే పరిస్థితిలో మోదీ లేదు, ఓన్లీ మతాన్ని మాత్రమే ముందు చూపించి ఓట్లు దండుకునే సిచ్యువేషన్ లోనే ఈ యొక్క రామాలయ ప్రతిష్టను చేశారంటూ కూడా కాంగ్రెస్ వాళ్ళు ప్రధానంగా విమర్శిస్తున్నారు. దీనికి మీరు కౌంటర్ అటాక్ గా ఏం చెప్పబోతున్నారు? అసలు భారతదేశము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఆర్థిక సుస్థిరత లేని దేశాలు ఏదైనా ఉన్నాయి అంటే అప్పుడు భారతదేశం అందులో ఉండే. అంటే ఇట్లా తుమ్మితే ఉసిపోయే ముక్కు అంటారు చూసిరా, ఉప్పు అంటే ఉసిపోయే దూది పింజల్లాగా ఫ్రిజల్ 5 కంట్రీస్ అంటారు.
అట్లాంటి కంట్రీల లిస్ట్ లో భారతదేశం ఉండే టాప్ ప్లేస్ లా. బట్ అదే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచంలో ఆర్థిక సుస్థిరత కలిగినటువంటి దేశాల్లో భారతదేశము నెంబర్ 5 స్థానంలోకి వచ్చింది. ఇంకొక 2 ఏళ్ళు అయితే నెంబర్ 3rd పొజిషన్ లోకి వస్తుంది. ఇంకొక 10 ఏళ్ళు అయితే 2040 వరకు ఇవాళ భారతదేశం నెంబర్ 1 పొజిషన్ కి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి ఈ 10 సంవత్సరాల కాలంలో అంత అత్యద్భుతంగా తీసుకొచ్చినారు. కరోనా లాంటి సమయంలో కూడా అమెరికా లాంటి దేశం ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైపోయింది. చైనా లాంటి దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. రష్యా లాంటి దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు కాలే. మనం నిలబడ్డం, మనం కలబడ్డం. ఇవాళ మనం మన ఆర్థిక సుస్థిరతను చూపించినాం. మనం ఇవాళ 100 దేశాలకు వ్యాక్సిన్ ని తయారు చేసి ఎగుమతి చేసే స్థాయికి మనం వెళ్ళినాం. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో గుండు పిన్నును సైతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే భారతదేశము ఇవాళ ఆయుధాలను సైతం ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వచ్చింది. కాబట్టి దట్ ఈస్ ద డెవలప్మెంట్, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏది తెలియకుండా బట్గానే వాళ్ళకు స్కామ్లు చేసే అలవాటు, స్కామ్ గ్రెస్ పార్టీ అది. వాళ్ళకు ఆ అలవాటుతోటి భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు అంటే కళ్ళు తెరిచి చూస్తే, ప్రపంచం భారతదేశం గురించి ఏం మాట్లాడుకుంటుందో చూస్తే, ఎకనామిక్స్ తెలిస్తే, ఇవాళ ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండియా ఏంటిది అనేది వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుంది. రైట్ మేడం, ఇంకొకటి ఏంటంటే ఒక విస్తృతమైన ప్రచారం జరుగుతుంది, భువనగిరి పార్లమెంటుకు మీరు కూడా పోటీ చేయబోతున్నారు అనేది, ఇది వాస్తవమా? అంటే భారతీయ జనతా పార్టీలో పోటీ చేయటం అనేటువంటిది, ఒక బాధ్యత తీసుకోవడం అనేటువంటిది, పని చేయటం అనేటువంటిది అది పార్టీ నిర్ణయిస్తుంది. అది మనం నిర్ణయించాం. ఎస్పెషల్లీ నేను నా విషయంలో నాకు పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా నేను ఆ బాధ్యత నేను పనిచేస్తాను. నాకు స్పోక్స్ పర్సన్ గా నాకు ఒక బాధ్యతను అప్పచెప్పినారు. నేను ఆ పని నేను చేస్తున్నాను. నన్ను సిరిసిల్ల ఎలక్షన్స్ అసెంబ్లీ సమయంలో వెళ్ళి పోటీ చేయమని చెప్పింది పార్టీ. నేను వెళ్ళి పోటీ చేస్తున్నాను. అట్లనే ఇప్పుడు పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా చేస్తాం, శిరసా వహిస్తాం, చేస్తాం. అంతే తప్ప ఇదే కావాలి అదే కావాలి అని నేను ఎప్పుడు కూడా ఆ ఉద్దేశంతో ఉండను. నాకు పార్టీ ఏ అవకాశం ఇచ్చినా, ఎక్కడ పోటీ చేయమన్నా తప్పకుండా చేస్తాను. అంటే ఖచ్చితంగా అవకాశం ఇస్తే పోటీ చేస్తారని అంటున్నారు కదా. ఒక వర్గం అంటే ఇంకో మిగతా బూర నరసయ్య గౌడ్ లాంటి వారు చాలా ఏళ్ల నుంచి అక్కడ నుండి పోటీ చేయడానికి కసరత్తులు చేశారు, పార్టీకి చాలా లాయల్టీగా ఉన్నారనేది ఒక అందరికి తెలిసిన విషయం. ఆయనను కాదని మీకు టికెట్ ఇస్తుందని, ఆ టికెట్ వస్తుందని మనం భావిస్తున్నారు. నేను అసలు ఏది ఎక్స్పెక్ట్ చేయను, నేను ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పార్టీ తన నిర్ణయం మేరకు, పార్టీలో ఉండేటువంటి ఈక్వేషన్స్ మేరకు పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే డెఫినెట్ గా నేను ఒక కార్యకర్తగా నేను పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తాను. రైట్ మేడం, ఇంకొకటి చివరగా, ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మధ్యలో ఏమైనా సయోధ్యం ఉందా? నిజంగా ఏదైతే మీ రఘునందన్ రావు పూర్తిగా కాంగ్రెస్ కు చాలా దగ్గరగా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ఇంకా చాలా రోజులు ఇంకా వచ్చింది 50 రోజులే కదా, ఎందుకు అటాక్ చేస్తున్నారు అనేది కూడా చాలా దగ్గరగా మాట్లాడుకున్న సందర్భం కనబడుతుంది. ఈ మాటలు మీరు ఎట్లా చూస్తారు అసలు? అంటే నేను వినలేదు, వాస్తవానికి వారేం మాట్లాడారు అనేది నాకు తెలియదు. కాబట్టి నేను వినకుండా కామెంట్ చేయడం అనేటువంటిది కరెక్ట్. ఎట్లా ఉండబోతుంది ఇక మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? నా భవిష్యత్ కార్యాచరణకి ఏమవుతుందంటే బ్రహ్మాండంగా ఉంటది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను మనస్ఫూర్తిగా పార్టీలో చేరినప్పటి నుంచి పనిచేస్తున్నాను. ఇవాళ చేస్తున్నాను, గతంలో చేసినాను, భవిష్యత్తులో కూడా చేస్తాను. మేడం, పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించి ఎవరి మధ్యలో పోటీ ఉండబోతుంది? బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఇక్కడ బీజేపీకి ఛాన్సే లేదు, మధ్యలో బీజేపీ ఏదైతే బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉంది అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక బీజేపీకి కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉంది అంటున్నారు. మీరు మాత్రం చెప్తా ఉన్నారు మీకు కాంగ్రెస్ అసలు కొంత అంటే ఎవరి సిచ్యువేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరి మధ్యలో పోటీ ఉండబోతుందని మీ అంచనా? అంటే ఎప్పుడైనా కూడా జాతీయ పార్టీ ఏదైతే దేశంలో అధికారంలోకి వస్తుందో ఆ అవకాశాన్ని చూసుకొని ప్రజలు ఓట్లేస్తారు. అంటే ఇక్కడ ఎంపీలుగా గెలిపిస్తే గెలిచినటువంటి ఎంపీలు వెళ్ళి అక్కడ ఢిల్లీలో కూర్చొని మా సమస్యల గురించి మాట్లాడతారు, మాకు బడ్జెట్ తీసుకొస్తారు, కాబట్టి మాకు అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి కోణంలో వాళ్ళు ఓటేస్తారు. అంటే వాళ్ళ ఒకవేళ దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు మా మా నియోజకవర్గంలో ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. ఇవాళ భారతదేశంలో అధికారంలోకి రాబోయేటటువంటిది భారతీయ జనతా పార్టీ 3వ సారి కాబట్టి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఎంపీలే గెలవాలి అనేటువంటిది, వాళ్ళనే గెలిపించుకోవాలి, అభ్యర్థులనే ఎంపీలుగా గెలిపించుకోవాలి బీజేపీ అభ్యర్థులనే అని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా మెజారిటీ సీట్లు అనేటువంటివి భారతీయ జనతా పార్టీకి వస్తాయి. మనం ఎట్లా చెప్తాం కానీ ఖచ్చితంగా 17 స్థానాల్లో 10కి పైన స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటారు. ఇది మొత్తానికి రాణి రుద్రమ గారు చెప్తా ఉన్నారు. 10 స్థానాలు ఖచ్చితంగా ఈసారి గెలిచి తీరుతామని చెప్తా ఉన్నారు. ఒకవేళ అవకాశం ఇస్తే ఇక భువనగిరి పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేస్తాను అని ఆమె చెప్తా ఉన్న సందర్భం కనబడతా ఉంది.